ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనేక మంది కొత్త అభ్యర్థులు ఈ 2 రోజుల్లో సెక్షన్లో పాల్గొనడం జరిగింది, ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో పాటు ఉన్నారు, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా ఉంది మొదటిసారి ఈ అసెంబ్లీ సమావేశాలకు రావడం, ప్రమాణ స్వీకారాలు చేయడం ఎట్లా భావిస్తున్నారు? నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ప్రజల యొక్క చారిత్రాత్మకమైన ఈ డెసిషన్ తర్వాత మేమందరం కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, అది కూడా నన్ను తీసుకుంటే ప్రప్రథమంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం నిజంగా చాలా ఆనందదాయకం. అందులో కూడా ఒక సుపరిపాలకుడి కింద నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారి ఆధ్వర్యంలో ఒక ఎన్డీఏ కూటమితో మేము అడుగుపెట్టడం నిజంగా చాలా సంతోషకరం, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. మేడం, గత 2 రోజులుగా మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ మీద రైతులు ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారనే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను, ఎన్నికల ముందు కూడా రాజేష్ నాయర్ గారి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారనే విధంగా ఎట్లా చూడొచ్చు? ఇవన్నీ కూడా అవినీతిమయమైపోయిన పాలకుల్ని ప్రజలు దింపేశారు. కేవలం అవినీతి వల్లే వాళ్ళని దింపేయడం జరిగింది. మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి ఏకైక కారణం కూడా పూర్తిగా అహంకారం, అవినీతిమయం వల్లనే ఈరోజు వారికి ఆ దుస్థితి కలిగింది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అవడానికి కారణం కూడా అది. ప్రధానంగా ఈరోజు స్పీకర్ ఎన్నికకి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఎలా చూడొచ్చు మేడం? ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక పొలిటికల్ లెగసీ ఉన్న వ్యక్తి, ఎంపీగా, మంత్రిగా, అదేవిధంగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. ఈరోజు అంతటి అంతటి అనుభవం ఉన్న నాయకుడు మాకు స్పీకర్గా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది. మేడం, మొదటిసారిగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లేకపోతే సీనియర్లు ఎలాంటి సజెషన్లు చేశారు? ఈరోజు అసెంబ్లీలో పూర్తిగా 88 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో మంత్రులుగా 9 మందికి అవకాశం ఇచ్చారు కొత్త ఎమ్మెల్యేలకి. ప్రజల దగ్గర నుంచి, అంటే ప్రజల మన్ననలు పొందిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసం వచ్చిన వారు. ప్రతిపక్షం లేని మన సభని ఈరోజు చూడడం జరిగింది. మేము గౌరవ మర్యాదగా స్పీకర్ని ఎన్నుకునేటప్పుడు కూడా వారు లేకపోవడం నిజంగా శోచనీయ అంశం ఇది. అలాంటి ఈ సభలో ప్రతిపక్షము, స్వపక్షము రెండూ మేమేగా, ప్రజలిచ్చిన ఇది బాధ్యత తప్ప బిరుదు కాదు అని చెప్పి మాకందరికీ కూడా అయ్యన్న పాత్ర గారు చెప్పడం జరిగింది. మేము కూడా దీన్ని ఒక పదవిగానో లేకపోతే మరేదో కాకుండా బాధ్యతాయుతంగా ప్రజలిచ్చిన ఈ బాధ్యతని చాలా అద్భుతంగా నిర్వర్తిస్తాము అని చెప్పి సభలో చెప్పుకోవడం జరిగింది. గుంటూరుకు సంబంధించి రేపు ఒకవేళ అసెంబ్లీ జరిగితే మొదటగా ఏ సమస్యని అసెంబ్లీలో మీరు లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా రానున్నది వర్షాకాలం. డ్రైనేజీ వ్యవస్థలో చాలా కుంటుపడి ఉంది మా ప్రాంతం మొత్తం కూడా. అలాగే మంచినీటి సమస్య ఎండాకాలం వస్తే చాలు మంచినీటి సమస్య ఉన్న నేపథ్యంలో గడిచిన 5 ఏళ్లలో వర్షాకాలంలో కూడా మంచినీరు లేని పరిస్థితులు గమనించడం జరిగింది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలుగా మేము చర్చించబోతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్రధానంగా కూడా ఎమ్మెల్యే అయినటువంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి యొక్క విధానం ఏ విధంగా రానున్న రోజుల్లో కంపల్సరీగా గుంటూరుకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా అసెంబ్లీలో లేవనెత్తుతాననే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. For more videos like this, subscribe Big TV channel.